ఇప్పుడు వచ్చేసి షెడ్యూల్ బ్యాంక్స్ చూద్దాం. అసలు షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఆర్బీఐ అనేది 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే, ఒకటి పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనేదానికి మినిమం 5 lakhs ఉండాలి. 5 lakhs ఉండి, 2 బ్యాంక్ నాట్ కండక్టింగ్ బిజినెస్ ఇన్ వల్ల హార్మ్ఫుల్ టు డిపాజిటర్స్ ఉండకూడదు. సో ఈ 2 అయితే షెడ్యూల్డ్ బ్యాంక్లో ఇస్తారు. దీన్ని ఎలా చేయాలి అంటే ఒక స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఒక రిజిస్టర్ ఏ కంపెనీ. స్టెప్ 1, అక్వైర్ క్యాపిటల్ వయా షేర్స్ అండ్ బాండ్స్. ఇదన్నట్టు గెట్ బ్యాంక్ లైసెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. మనం ఫస్ట్ ఒక కంపెనీ ఫస్ట్ స్టెప్ 1 మనకు ఒక కంపెనీగా రిజిస్టర్ చేయాలి. తర్వాత అక్వైర్ క్యాపిటల్ చేయాలి. క్యాపిటల్ షేర్లో బాండ్స్ ఇచ్చేసి ఇప్పుడు బ్యాంకు లైసెన్స్ తెచ్చుకోవాలి. ఆర్బీఐ ఏం చూస్తుంది? నీ దగ్గర 5 lakh రిజర్వ్స్, 5 lakh పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఉన్నవే. 5 lakh పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఉన్నవే. లేవు, ఎస్ ఉన్నాయి అంటే ఆర్ యూ ప్రొటెక్టింగ్ డిపాజిట్? నో అయితే ఇంకా నాన్ షెడ్యూల్ బ్యాంక్. నో అయితే నాన్ షెడ్యూల్ బ్యాంక్, నాన్ ఎస్బీ. ఒకవేళ ఎస్ అయితే డిపాజిట్స్ ఒక ఇంట్రెస్టెస్ ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే అప్పుడు ఎస్ కమర్షియల్ బ్యాంక్. ఆర్బీఐ అబ్జర్వ్ చేసి చూస్తుంది అన్నట్టు. ఇలా అన్నట్టు. నెక్స్ట్ షెడ్యూల్డ్ బ్యాంక్కి నాన్ షెడ్యూల్ బ్యాంక్కి డిఫరెన్స్ ఏంది? షెడ్యూల్ బ్యాంక్ అనేది షెడ్యూల్ బ్యాంక్కి నాన్ షెడ్యూల్ బ్యాంక్. షెడ్యూల్ బ్యాంక్ అనేది 2 types. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుగా ఉంటాయి. ఇవేది ఎస్బీఐ కానీ, యాక్సిస్ కానీ, ఐసిఐసిఐ కానీ. షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లైక్ హర్యానా రాజ్య సహకారి బ్యాంక్, ఇలా షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. నాన్ షెడ్యూల్ అయితే మెనీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి నాన్ షెడ్యూల్. అవి చూద్దాము. ఇది ఏం చేస్తామంటే షెడ్యూల్ బ్యాంక్స్ అనేవి సిఆర్ఆర్లో డిపాజిట్ చేయాలి. రిక్వైర్డ్ టు డిపాజిట్ సిఆర్ఆర్ మనీ టు ఆర్బీఐ వ్యాలెట్లో పెట్టాలి. ఇక్కడ క్యాన్ మెయింటైన్ సిఆర్ఆర్ విత్ దెమ్సెల్స్. నాన్ షెడ్యూల్ అయితే సిఆర్ఆర్ విత్ దెమ్సెల్స్ ఇన్ దేర్ ఓన్ ఆఫీస్లో పెట్టుకోవచ్చు. నాన్ షెడ్యూల్ అయితే. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐస్ విండో ఆపరేషన్స్లో బారో చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు. నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ డిపెండ్స్ ఆన్ ఆర్బీఐస్ డిస్క్రిప్షన్, అలో చేయొచ్చు, లేకపోవచ్చు. ఎలిజిబుల్ టు బారో ఆర్ డిపాజిట్ ఇన్ ఆర్బీఐ. ఇది రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ అబైడ్ టు ఆర్బీఐ నామ్స్. ఇది కూడా అంతే. ఆర్బీఐ నామ్స్, ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ ఆర్బీఐ నామ్స్ ఉండాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ బిగ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఆర్ మేర్ లైక్లీ ఓపెన్ దర్ బ్యాంక్ అకౌంట్. ఎంప్లాయీస్ అన్ని ఇందులో చేస్తారు అన్నట్టు షెడ్యూల్ కమర్షియల్లోనే. బ్యాంక్ అనేది ఎలిజిబుల్ టు పార్ట్నర్ ఇన్ ద గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్లో, పిఎం జన్ధన్ యోజన స్కీమ్, అలా దాంట్లో షెడ్యూల్ బ్యాంక్స్లోనే చూస్తారు అన్నట్టు. షెడ్యూల్ కమర్షియల్, షెడ్యూల్ కోఆపరేట్ అలా 2 ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏదంటే కమర్షియల్ బ్యాంక్స్ ఇండిపెండెన్స్కి ముందు ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ కలకత్తాలో పెట్టారు. యూరోపియన్స్ ఓన్ చేసుకున్నారు, స్వదేశీ కాదు. తర్వాత ఇది బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ కలకత్తాలో పెట్టారు. 1806 to 842 ఏమైంది అంటే 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ బెంగాల్, బొంబాయి, మద్రాస్లో ఓపెన్ చేశారు. రైట్ టు ఇష్యూ కరెన్సీ ఇచ్చారు. ఇంపీరియల్ బ్యాంక్ ఎస్బీఐగా మార్చారు. ఇది తర్వాత 1921 ఇంపీరియల్ బ్యాంక్, తర్వాత 1955 ఎస్బీఐ. అలహాబాద్ బ్యాంక్ యూరోపియన్స్ ఓన్డ్. పిఎంబి ఇండియన్ ఓన్డ్. లాలా లజపత్ రాయ్ హెల్ప్డ్ ఫార్మేషన్. పిఎంబి అనేది ఇండియన్ ఓన్డ్ బాండ్. 1908లో బ్యాంక్ ఆఫ్ బరోడా బై మహారాజా సయాజీరావు గైక్వాడ్ 3. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా గైక్వాడ్ 3ని చేశాడు. 1913లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, రైజ్ అండ్ కొలాప్సింగ్ ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, దెన్ బర్త్ ఆఫ్ ఆర్బీఐ వచ్చింది. 1940స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానూర్, జైపూర్, ఆదిలాబాద్, ట్రావెన్కోర్, ఇవన్నీ అక్కడ ఉన్న నవాబ్స్ ఓపెన్ చేశారు.
యాక్చువల్గా నేషనలైజేషన్ చేశారు. ఎందుకంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇండిపెండెన్స్ తర్వాత నేషనలైజ్ చేశారు. నెక్సెస్ బిట్వీన్ బ్యాంక్స్ అండ్ ఇండస్ట్రియల్ 1950 to 1960 ఏంటంటే కొద్ది మందికే ఎకనామిక్ కంట్రోల్ చేసేవాళ్ళు టాప్ బ్యాంక్స్ని. సో వాళ్ళు రెక్లెస్ లెండింగ్ ఉండేది, డైరెక్టర్స్కి వాళ్ళకే డబ్బులు ఇచ్చేవాళ్ళు. సో అలా ప్రైవేట్ బ్యాంకింగ్ వాళ్ళు ఇంకా ఊర్లలో బ్యాంకులు తెలియట్లేదు, సో చేశారన్నట్టు నేషనలైజేషన్ అండ్ బెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈ నేషనలైజేషన్ ఎలా అయిపోయింది అంటే 1948లో ఆర్బీఐ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ యాక్ట్ పెట్టారు. 1948లోనే ఆపరేషన్ పోలో హైదరాబాద్ కూడా జరిగింది. 1951లో ఫస్ట్ పైయర్ ప్లాన్, 1953లో ఎయిర్ ఇండియా నేషనలైజేషన్ కూడా జరిగింది. 1948లో ఆర్బీఐ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ యాక్ట్ ఇలా అన్నీ జరిగినాయి అన్నట్టు. 1948లో ఆపరేషన్ పోలో, 1951లో ఫస్ట్ 5 year ప్లాన్, 1955లో ఇంపీరియల్ బ్యాంక్స్ అన్ని నేషనలైజ్ చేసి ఎస్బీఐగా ఫామ్ చేశారు. 1955 to 56 వచ్చేసి ఎస్బీఐ అండ్ ఎల్ఐసి అనేది అన్ని ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ని తీసేసుకుంది. 1969లో బ్యాంకింగ్ కంపెనీస్ అక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్ ఆర్డినెన్స్ ఇచ్చారు. అవన్నీ కొన్ని నేషనలైజ్ చేశారు. తర్వాత జిఐసి అనేది ప్రైవేట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ని తీసేసుకుంది జిఐసి. ఇక్కడ ఎల్ఐసి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా తీసుకుంది అన్నట్టు. తర్వాత కమిటీస్ ఏమేమి వేసిందంటే నరసింహన్ 1 కమిటీ, నరసింహన్ 1 కమిటీ 2, తర్వాత నరసింహం 1 కమిటీ 1991లో లిబరలైజేషన్, ఇంకొకటి 1997లో ఉంది. రఘురామ్ రాజన్ కమిటీ వచ్చేసి రఘురామ్ రాజన్ వచ్చేసి 2007లో 10 years తర్వాత చేసింది 2007లో. తర్వాత 2014లో పిఎం మారిండు కాబట్టి పీజే నాయక్ కమిటీ. సో ఇది రఘురామ్ రాజా కమిటీ 2007. 1997 వచ్చేసి నరసింహ 1 కమిటీ ఇంకో సెకండ్ రిపోర్టు. పీజే నాయక్ కమిటీ వచ్చేసి 2014. ఇది అన్నట్టు ఫస్ట్ పీజే నాయక్, రఘురామ్ రాజన్, నరసింహన్ 1 అలా ఇన్ రివర్స్ ఆర్డర్లో. అయితే ఎకనామిక్ సర్వే 2019 ఫస్ట్ రౌండ్ ఆఫ్ బ్యాంక్ నేషనలైజేషన్ వచ్చేసి 1969లో అయింది. ఇప్పుడు వచ్చేసి 50 years ఆఫ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బ్యాంక్ నేషనలైజేషన్ వల్ల కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ జరిగినాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేటివి బెటర్ దెన్ అది అన్నట్టు. సో ఇలా చూస్తే మరి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేటివి ఇన్ఎఫిషియన్సీ ఎందుకు ఉంది, దానికి రెమెడీ ఏంటి అంటే కూడా కొన్ని ఉండే అన్నట్టు. స్టాఫ్ శాలరీస్ అనేటివి ప్రాఫిటబిలిటీ మీద ఉండదు అలా అని చెప్పి అలా. కన్సాలిడేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, మెర్జర్ అన్న చేయాలి లేకపోతే ప్రైవేటైజేషన్ అని చేయాలని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కొన్ని బ్యాంక్స్ కలిపి యాంకర్ బ్యాంక్ కింద పెట్టింది. అమల్గమేటింగ్ బ్యాంక్స్, యాంకర్ బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్స్ మణిపాల్, ఆంధ్ర బ్యాంకు, కోఆపరేషన్ బ్యాంక్ 2 కలిపి యూనియన్ బ్యాంక్ ఫామ్ అయింది. అసలు బ్యాంక్ నేషనలైజ్ చేసి 50 years దాటిపోయింది అన్నట్టు. సో ఇలా ఉంటే నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేటివి కొంచెం బెటర్గా ఉన్నాయి. బీఓపీ క్రైసిస్ వల్ల ఆర్బీఐ గవర్నర్ నరసింహన్ ఏం చెప్పాడంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో షేర్ తగ్గియాలి, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ తగ్గియాలి, ఇలా కొన్ని చెప్పారన్నట్టు. కొత్త బ్యాంక్స్ కూడా ఇవ్వాలి. సో రౌండ్ 1లో ఏంది ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇండస్ బ్యాండ్ వీళ్ళు పెట్టారు. రౌండ్ 2లో ఇంకా కొన్ని బ్యాంక్స్, రౌండ్ 3లో ఇంకా కొన్ని బ్యాంక్స్ ఇచ్చారు. తర్వాత ఆన్ ట్యాప్ లైసెన్స్ కూడా ఇచ్చారు. ఆన్ ట్యాప్ అంటే మనమే పోయి వేయచ్చు, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది రెసిడెంట్ ఇండివిజువల్ ఉండాలి, ఎన్బిఎఫ్సి